శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సదాచార సంపన్నుడు, బ్రహ్మవేత్త. వివాహం అయ్యింది. భార్యతో కలిసి అభ్యాగతుల్ని సేవించుకుంటూ చక్కగా వేదం చదువుకుంటూ ఉండేవాడు. ఒకసారి దర్భలు కోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొదలో ఒక దృశ్యం కనిపించింది. ఒక అందమైన వేశ్య విపరీతంగా మద్యపానం చేసి ఒకడితో సుఖిస్తుంది. ఆ వేశ్యని చూసి ఇతని మనస్సు చెలించింది. ఇంతటి సదాచార సంపన్నుడికి కూడా ఒక్క క్షణంలో మనస్సు చెలించి ఇంకా వేశ్య వెనకాల పడ్డాడు. సదాచారం వదిలేశాడు. ఇంట్లో బంగారం అవన్నీ తీసుకువెళ్ళి, ధనం అది తీసుకువెళ్ళి ఆ వేశ్యకి ఇచ్చేసాడు. భార్యను వదిలేసి ఆ వేశ్యకి ఇంకా డబ్బులు ఇవ్వడం కోసం అని చెప్పి జూదం ఆడటం, ఆఖరికి దొంగతనం చేయడం మొదలుపెట్టి ఇంటికి రాకుండా ఇంకా వేశ్య ఇంట్లో ఉండిపోయి సుఖించడం మొదలుపెట్టాడు. చూడండి, ఒక్క కన్ను అనేది ఒక చిన్న తప్పు చేసింది. ఆ తర్వాత ఒక వ్యసనం మొదలైంది, వేశ్యాలోలత్వం అనేది. దాంతోపాటు మిగతా వ్యసనాలన్నీ వచ్చేసాయి. ఇంకా ఆమె ఇంట్లో ఉండిపోయి ఆమెతో పాటు పిల్లల్ని కని తనతోనే జీవించడం మొదలుపెట్టాడు. ఇన్ని పాప పనులు చేసినా ఒకే ఒక్క పుణ్యకార్యం చేశాడు ఆ పూర్వ సంస్కారం వల్ల. ఏమిటంటే ఆఖరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఆఖరి పిల్లవాడంటే పరమ ప్రీతి. ఇంకా చివరికి 88 ఏళ్ళు వచ్చేసరికి మంచాన పడిపోయాడు. రోగాలతోటి మృత్యుఘడియలు వచ్చాయి. చేసిన పాపాలకి తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చారు. వాళ్ళు పాశాలు ధరించి చాలా భయంకరంగా అతన్ని లాక్కుని వెళ్ళిపోతుంటే భయం వేసి దూరంగా ఉన్న కొడుకుని నారాయణ అని పిలిచాడు గట్టిగాను. అంతే, విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకుపోయారు. ఇది భాగవతంలో చెప్పిన కథ. ఇది వినగానే ఏమనిపిస్తుంది, అయితే ఎన్ని దారుణమైన పాపాలు చేసేసినా పర్లేదండి, ఆఖరిలో నారాయణ అనేస్తే చాలా అనిపిస్తుంది కదా. ఆ ఆలోచన వస్తే వాడిది పాపపు బుద్ధి అని అర్థం. ఈ కథలోంచి 2 నేర్చుకోవాలి. మొట్టమొదటిది ఏమిటంటే కలియుగంలో పుట్టడం అదృష్టం. ఎందుకంటే పూర్వయుగాల్లో పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేస్తే వచ్చే ఫలితం ఈ యుగంలో భగవన్నామస్మరణ చేస్తేనే మోక్షం వచ్చేస్తుంది అని పురాణంలో చెప్పారు. ఇన్ని పాపాలు చేసిన వాడికే నామస్మరణ మోక్షాన్ని ఇస్తే ఇంకా చిత్తశుద్ధితో మనం రోజు భగవదారాధన చేస్తే మన ఏ స్థాయికి తీసుకువెళ్తుంది అనేది కథ చెప్తుంది. ఇంకా రెండోది నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఆ యునిక్ నేమ్స్ అనే పిచ్చితో పనికిమాలిన పేర్లు ఇంటర్నెట్లు చూసి పెట్టకండి. ఏ పేరు వింటే మనకి భగవంతుడు స్ఫురణకు వస్తాడో ఆ పేరు పెట్టండి. ఎందుకంటే అంత్యకాలంలో ఆ పేరు వల్ల మన దృష్టి భగవంతుడి మీద నిలిచిందనుకోండి, అదే ఆఖరి జన్మ అవుతుంది. అదే భగవద్గీతలో స్వామి యమ్యం యాతి స్మరేన్ భావం త్యజంతి కళేబరం అనిను అంత్యకాలే చ మామేవా స్మరణ్ముక్త్వా కళేబరం అని స్వామి భగవద్గీతలో చెప్పాడు. శ్రీమాత్రే నమః.